పల్లె ప్రాంతాల్లో పుట్టినటువంటి సంఘర్షణల పర్వం ఆ ద్వేషం చాలా ప్రమాదకరం. ఇప్పుడు ఒక వ్యక్తి పరిశ్రమ పెట్టాలంటే పల్లె ప్రాంతాల దగ్గరే ఎంచుకుంటారు. ఎందుకయ్యా అంటే ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ వస్తాయి, ప్లస్ మానవ వనరులు దొరుకుతాయి. ఒక ఫ్యాక్టరీలో పనిచేయడానికి మనుషులు కావాలి కదా, ఆ చుట్టుపక్కల వాళ్ళే దొరుకుతారు. కాబట్టి ఆ రూట్లోనే పెడతాయి. ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అంతా అట్లాగే పెడుతుంది. ఏ సాఫ్ట్వేర్ సెక్టార్ లాంటి వాళ్ళేమో నగరాలని ఆశ్రయిస్తారు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో వాళ్ళు పల్లెల్ని ఆశ్రయిస్తారు. ఇప్పుడు ఈ విద్వేషాలు జరుగుతుంటే అక్కడ పరిశ్రమ ఎట్లా పెడతారు? ఒకళ్ళకొకళ్ళు కొట్టుకు సచ్చే వాళ్ళు కలిసి ఎట్లా పనిచేస్తారు? ఇదొక పెను ప్రమాదం. రెండవది, విద్వేషం అనేటువంటిది మీడియాలో రగిలిపోతుంది, పెరిగిపోతుంది. తెలుగుదేశానికి సంబంధించినటువంటి పరిశ్రమల మీదన, ఆ టైంలో ఉన్నటువంటి పరిశ్రమల మీదన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా విషయాన్ని చెబితే, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి పరిశ్రమల మీద, పెట్టుబడిదారుల మీద తెలుగుదేశం అనుకూల మీడియా విషం చెబుతోంది. ఈ ద్వేషం, కొత్తగా ఎవడు పరిశ్రమ పెట్టాలన్న డబ్బులు కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి చివరికి బూతులు తిట్టించుకోవాలని ఎవరు అనుకుంటారు? పత్రికల ద్వారా తమ మీదన రాంగు ముద్ర వేయించుకోవాలని ఎందుకు అనుకుంటారు? ఏదో ఒక పార్టీకి బానిసలని ఎందుకు అనిపించుకోవాలనుకుంటారు? దాంతో వచ్చేవాడు రాకుండా పోతాడు. ఆంధ్రాకి మంచి చేయకపోయినా పర్లేదు, చెడు చేయకుండా ఉండాలంటే ఈ మీడియాల నోర్లు మూతలు పడాలి.